స్వతంత్రం వచ్చే నాటికి దేశంలో మొత్తం స్వదేశీ సంస్థానాలు 562 అంటున్నాం. కొన్ని అధికారిక లెక్కల ప్రకారం గమనిస్తే 563 ఉంటున్నాయి. ఎందుకంటే జూనాగఢ్ని స్వదేశీ సంస్థానం కింద కన్సిడర్ చేయవచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే భౌగోళికంగా చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే మొత్తం స్వదేశీ సంస్థానాలలో అతి చిన్న స్వదేశీ సంస్థానం మనకు జూనాగఢ్ అవుతుంది. చూడండి, ఆ జూనాగఢ్ అనేది గాంధీ జన్మించిన ప్రదేశం మనకు కనబడుతుంది. ఇక్కడ మనకు 563 అంటున్నాం అధికారిక లెక్కల ప్రకారం. కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయకపోతే 562 అంటున్నాం. ఇంకా సింపుల్, 560కి పైగా స్వదేశీ సంస్థానాలు అనుకోండి. అందులో 4 స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్లో విలీనం కావడానికి అంగీకరించలేదు అంటున్నాం. మరి అంగీకరించడానికి కారకుడు ఎవరు? గమనిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ అవుతున్నాడు. స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేయడుతుంది. ఆ కమిటీకి అధ్యక్షుడే సర్దార్ వల్లభాయ్ పటేల్. అతని యొక్క కార్యదర్శి విపి మీనన్.